ನಮಸ್ಕಾರ. ನಾನು ರಾಮಗುಂಡಂ ಅನ್ನೋ ಸಿಟಿಯಲ್ಲಾದರೆ ಬಂದಿದ್ದೀನಿ. ಈ ರಾಮಗುಂಡಂ ಅನ್ನೋ ಸಿಟಿಗೆ ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ರಾಮಗುಂಡಂ ಅನ್ನೋ ಹೆಸರು ಬಂತು ಮತ್ತು ಯಾರಿಂದ ಬಂತು, ಇದರ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಆದರೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತೀನಿ ಅಂತ ಲಾಸ್ಟ್ ವೀಡಿಯೋದಲ್ಲಾದರೆ ಹೇಳಿದ್ದೆ. ಸೊ ಅದೇ ಥರ ನಾನು ಈ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಾನು ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿಯನ್ನು ಒಬ್ಬರು ಸ್ವಾಮೀಜಿ ಬಾಯಿಂದನೇ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವರು ಇದರ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಮತ್ತು ಇದರ ಹಿನ್ನೆಲೆ, ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ಶ್ರೀರಾಮ ಈ ಪ್ಲೇಸ್ಗಾದರೆ ವಿಸಿಟ್ ಮಾಡಿದರು, ಈ ಶ್ರೀರಾಮನ ಒಂದು ಭೇಟಿಗೆ ಕಾರಣ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಸೊ ಬನ್ನಿ, ಆ ಸ್ವಾಮೀಜಿಯವರ ಹತ್ರನೇ ಹೋಗಿ ಅದರ ಒಂದು ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಆದರೆ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. శరణమమ నమో శివాయ స్వహ హరి ఓం. నేను తిప్పని సత్తన్న లింగపురం. శ్రీరాముడు దశరథ మహారాజు పూర్వకాలం త్రేతాయుగంలో కంసల్య, కైక, సుమిత్ర వాళ్ళు పిల్లలు లేక ఘోర తపస్సులు చేసిండ్రు. అప్పుడు వర్షకాలాలు లేక దేశాలకు దేశాలు యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినప్పుడు దశరథ మహారాజు యుద్ధానికి బయలుదేరంగా కైక బయలుదేరింది. కైక బయలుదేరినప్పుడు ఆ బాగా కొట్లాడంగా దశరథ మహారాజు మూర్చపోతే అప్పుడు కైక నడుంగట్టి సైన్యాన్ని వదిలించి మరణం చేసి దశరథ మహారాజుని తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పండబెట్టినాక 7 గడియలకు దశరథ మహారాజుకు తెలియబడ్డాక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను ఉద్యమంలో ఉండాలి అని అడిగితే అప్పుడు చెప్తుంది, అయ్యా నేను అందరిని సంహరించినా నువ్వు మోర్చపోయినావు అని అంటే, అబ్బా నువ్వు ఇంత అది చేసినావు, నీకేం కావాలన్నా కోరుకోమంటాడు. దాని టైం వచ్చినప్పుడు నేను అడిగింది కాదనుకుంటా నువ్వు చేస్తావు కాదా అని చేతులు చేసుకుంటావు. అప్పుడు మాందారిన్న వల్లే కొద్ది రోజుల వరకు రామలక్ష్మణుడు పుట్టిండు. రామలక్ష్మణుడు పుట్టిన 12 గడియలకు విశ్వామిత్రుడు కారు అడవిలల్లా యజ్ఞాలు చేస్తాడు కలియుగ ధర్మం కొరకు. యజ్ఞాలు చేయంగా అప్పుడు మారి స్వభావులు రాక్షసి యజ్ఞాలన్నీ భంగం చేయంగా అప్పుడు ఆయన దివ్య దృష్టితోని అయోధ్యల రామచంద్రుడు విష్ణు రూపంగా పుట్టిండు కాబట్టి ఆయనతోనే అవుతుంది అని అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, అయ్యా నీ కుమారుల నాయంబడి దోలు, దేశ పరిపాలన కొరకు నేను చేస్తే నాది నడవనెత్తలేరు, యజ్ఞాలు భంగం చేస్తాను అని అప్పుడు అంటే, దశరథ మహారాజు కులగురువు వశిష్ఠ మహర్షి ఆయనను పిలిచి, అయ్యా నేనే అత్త, నా దగ్గర బలం ఉంది, ధనం ఉన్నది, బలగం ఉన్నది, తీసుకొని వస్తానంటే, నువ్వు కాదయ్యా, నువ్వు సంహరించేది నువ్వు కాదు, నువ్వు రాముణ్ణి దోలు నాకు అని అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు దోలుతావా నేను పోవన్నా అని అంటే అప్పుడు చెప్తాడు, అయ్యా చిన్నపిల్లలు అద్దయ్యా అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, నువ్వు తోలవలసిందే, నువ్వు కనుడు వరకు పెంచిన వరకు అంతేకాని నువ్వు తోలవలసిందే అన్న వాళ్ళు అప్పుడు రామలక్ష్మణుడు తీసుకొని కొద్ది కాలానికి పోయిన తర్వాత శివపురం అన్న ఒక ఊరు దగ్గర ఆయనకు దార పోతాడు, విద్యంతా దార పోసి సాలు తలకాయలు కాళ్ళు అన్ని వారేసుకుంటూ పోతా అంటే, రామా వస్తాన్న ఇవే నన్ను మోసం చేస్తానే అని అంటే అప్పుడు ఆరతి కట్టి వాళ్ళని చంపేస్తాడు. చంపేసినాక కొద్ది గడియాల సీతాదేవి శ్రీలంకల రావణునికి కీడుగా పుడుతుంది. పుట్టినప్పుడు బంగారు పెట్టెల 12 గంటలు అయిపోయిన తర్వాత నదిలో ఇడుస్తాడు. ఇడిచిన తర్వాత జనక మహారాజు అప్పుడు నదిలో కూకుండి తపస్సు చేయంగా ఆయన దగ్గర 108 మంది గుడ్డోళ్ళు ఉండేవాడు. ఆ గుడ్డోళ్ళు ఈయన జడలు పట్టుకొని తపస్సు చేయంగా సీతాదేవి ఆ పెట్టెకు తలిగితే ఇలా కళ్ళు వచ్చినాక ఆ గురుగారు మా కళ్ళు వచ్చినాయి అని అంటే అది వేగం లేచేసరికి నీలి వర్ణంగా అప్పుడు సముద్రం కనబడ్డది. అప్పుడు తడకు పోయి పెట్టే ఆడ కప్పకపోయినాక ఈ ఏరియాలో ఏదో తట్టింది, ఏదో అదే అయింది, మాకు కళ్ళు వచ్చినాయని అప్పుడు జనక మహారాజుకు గురువులు చెప్తుంటే ఆయన లేచి చుట్టుపక్కల నాగాన్ని తీసుకొచ్చి దున్ని అది చెప్పి ఆ పెట్టెళ్ళిన తర్వాత అన్నది ఇప్పి చూస్తే సీతాదేవి. ఆ సీతాదేవిని తీసి చదువుకు మంచి అది చేసి పెద్దదైన తర్వాత పెళ్లిల కొరకు మొత్తం రాజ్యాల కొంటే అన్ని పత్రికలు వంచి ఈ శివధనుసు ఇరిసినోళ్లకు నా కూతుర్ని ఇచ్చి రాజ్యం ఇచ్చి పెళ్లి చేస్తా అని అప్పుడు జనక మహారాజు అది చేసిండు. అది చేస్తే అందరితో అయిపోయినాక అప్పుడు రామునికి తెలిసింది, విశ్వామిత్రుని వెళ్తే విశ్వామిత్రుడు తీసుకొని పోయి, రామ ఇవారు రాక ఒక రణ్యం వేయినవు, ఇప్పుడు ధనరణ్యం రా అని చెప్పి అప్పుడు అది చేసిండు. అప్పుడు కృష్ణ మహర్షిని తలుచుకొని కులగురువుని తలుచుకొని కోదండరాముని తలుచుకొని అలా రాముని తండ్రి తాత కోదండరాముడు, ఆ రాముని తండ్రి తాతను తలుచుకొని పోయి శివదాన్ని సిరిసి పెళ్ళాడినాక 3 గడియలకు నాసి మన త్రియంబకేశ్వరంలో తపజ్జయంగా సూర్య నమస్కారం చేయంగా ఇక్కడ పూర్వకాలం ఒకటే ఊరు ఏటి రాగులపురం అని ఒక ఊరు ఉంటే ఆ ఊళ్ళో నుంచి ఒక ఋషి ఇక్కడ తపజ్జయంగా బ్రహ్మ రాక్షసి ఆయన మింగుదామని చూస్తాండి. అప్పుడు శ్రీరామచంద్రుడికి నాసిక్ల
సూర్య నమస్కారం చేయంగా చెప్తే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, అయ్యా నేను పుట్టుడు కర్మ, నేను పెరుగుడు కర్మ, నాకు తండ్రి లేదు తల్లి లేదు నా రాజ్యం లేదు అన్ని వదిలి నేను ఇంత కారాడు వెళ్ళాలి ఎందుకు తిరగాలి అని అంటే అప్పుడు చెప్తాడు విశ్వామిత్రుడు, అయ్యా నువ్వు నరనారాయణుడివి విష్ణుమూర్తివి రాముని అవతరించిన ఇప్పుడన్నా నువ్వు దేవుడు అన్నానంటే నేను దేవుని కాదు నేను నరునిగా వచ్చిన కాబట్టి నరలోకాన్ని సాధన చేసి సాధించాలని అప్పుడు అంటాడు. అంటే నేను చెప్పిన పని నువ్వు చేయాలని అన్నాడు. అన్న వల్ల అప్పుడు చెప్తాడు, నువ్వు నీకే కనబడ్డాడు కాబట్టి బ్రహ్మరాక్షసిని చంపి ఆ ఋషిని కాపాడుతావా లేకపోతే రామునిగా మిగిలిపోతావా అని అప్పుడు విశ్వామిత్రుడు రామునికి చెప్పిన తర్వాత అప్పుడు సీత రాముడు లక్ష్మణుడు అప్పుడు అదైన తర్వాత అప్పుడు సీతాదేవి కోరుకుంటారు, అయ్యా నేను పుట్టక ముందు 108 మంది గుడ్డోళ్ళు నుండి రాట, ఇక్కడ ఎడమ రొమ్ము సిత్త తల్లి రొమ్ము సిత్త, కుడి రొమ్ము సిత్త తండ్రి రొమ్ము సిత్త, రెండింటి మధ్య నుంచి ఒక సుందరమైన ప్లేస్ ఉన్నది కాబట్టి నా రాకాల కలిగానికి ఒక 108 కొలలు చేయాలి అని అప్పుడు సీతాదేవి కోరుకుంటే అప్పుడు రోజుకొక గుండం తయారు చేసిండు. చిన్నవి పెద్ద అన్ని 104 గుండాలు, 4 పాదాలు, రాముని 2 పాదాలు, సీతయ్య 2 పాదాలు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం వచ్చిండి ఇక్కడ కూకుండి బాగా ఆలోచించుకుంటుంటే అప్పుడు సీతాదేవి అంటది, అయ్యా ఎందుకో బాగా ఆలోచన వినబడ్డావు అని అంటే, అసలు నేను బతికింతేనా, నాకు పుట్టుపూర్ణం ఇంతేనా, నా జన్మింతేనా అని రాముడు కన్నీరు గారువంగా అప్పుడు రాగుల మారుసు చూసి, అయ్యా నువ్వు రాముని నువ్వు ఇక్కడనే ఉండాలి అని పాద నమస్కారం చేసుకుంటే అప్పుడు చెప్తాడు, ఊళ్ళో పోయి సొన్నాయి చప్పులు పట్టుకొని నివాళులు పట్టుకొని తీసుకొని రా, ఒకవేళ ఉన్నట్టయితే ఇది రామునిగా నిలిచిపోతా, లేకపోతే ఇది రాకాలానికి రామగుండం అని స్వయంగా పేరు పెట్టుకున్నది రామగుండం. ఇది ఈ గుండాలలో తానం చేసిన వాళ్ళకి కానీ పూర్వకాలం పాండవుల ఎదురు చేనుల పండు చల్లుకుందరు, ఇండ్ల పండు చల్లుకుందరు, రోగాలు తక్కువ అయినాయి, రామేశ్వరానికి ఎంత పర్వతం ఉంటుందో ఈ రామగుండానికి గుండాలు తానం చేసేవానికి అంత ఉన్నది. ఇది రాముని గుండాల చరిత్ర.